ఇంకా ఏం జరిగింది, 4 గంటల వరకు నేను సాధనలో కూర్చొని ఉన్నాను. తెల్లవారు లేస్తేనే ఫోన్ చేసింది తను నాకు. ఏమైందమ్మా అని అడిగాను. అంటే ఏం లేదమ్మా, నాకు అమ్మవారు చాలా భయంకరంగా కనిపించింది. చాలా వికృతమైనటువంటి రూపం అమ్మ. నేను తట్టుకోలేను తల్లి. నాకు అట్లాంటివి కనబడితే ఇంకా నేను సాధన జోలికి కూడా రానమ్మా. అంత భయం వేసింది రాత్రి నాకు అని అన్నా. అంటే నేను ఏం జరిగిందమ్మా చెప్పండి అని అన్నాను. తనేం చేసిందంటే తను చక్కగా బెడ్ మీద పడుకొని ఉందంట. రాత్రి 10:30 to 11, 12 వరకు సాధన చేసుకొని గమ్మున పడుకుందంట తను. పడుకుంటే ఉన్నట్టుండి తన బెడ్ మాయమైపోయి హాల్లో ఎక్కడో ఒంటరిగా ఉన్నట్టుగా కనిపించిందంట. ఆ బెడ్ మీద ఒంటరిగా తను ఒక్కతే ఉన్నట్టుగా కనిపించిందంట. తర్వాత తన పక్కన ఈ వెంట్రుకల లాంటి శరీరం అంట. మనకు బ్లాక్ హెయిర్స్ ఉంటాయి కదండి, ఇలా ఈ వెంట్రుకల లాంటి శరీరంతో తల అంతా వీరబోసుకొని ఆడ కూర్చొని 2 కళ్ళు రెడ్గా ఉన్నాయంట. నాలుక మొత్తం బయటికి తీసిందంట. చాలా పెద్దగా అరుస్తుందంట. ఇక్కడ ఎవరైనా ఉన్నారా లేరా అనేసి. పక్కన కూడా ఎవ్వరు కనబడట్లేదంట. అట్లా ఒక 10-15 నిమిషాలు ఆ సిచ్యువేషన్ని అనుభవిస్తూ గురువులందరినీ తలుచుకుంటూ అమ్మ రక్షించు, నన్ను రక్షించు అని అడిగిందంట తను. అప్పుడు ఏం జరిగింది, వెంటనే కన్ను తెరిచి చూసేసరికి భౌతికంగా తన బెడ్ పైన తన బెడ్రూమ్లో తను, తన పిల్లలు, తన హస్బెండ్, తను ఉన్నారంట.